హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి 'జైలర్ 2' నుంచి వచ్చిన 'అలబేలేలో' పాట ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. ముందుగా ఈ పాటలో నన్ను ఎక్కువగా ఆకట్టుకున్న విషయం ఏంటంటే మ్యూజిక్ మరియు రజనీకాంత్ గారి స్క్రీన్ ప్రెజెన్స్. 'జైలర్' సినిమాలో అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్‌కి ఒక ప్రత్యేకమైన ఎనర్జీ ఉంటుంది. అదే ఎనర్జీని 'జైలర్ 2'లో కూడా కొనసాగించే ప్రయత్నం ఈ పాటలో కనిపిస్తుంది. 'అలబోలేలో' పాటను ఫస్ట్ టైం విన్నప్పుడు ఇది ఒక ఫుల్ మాస్ సెలబ్రేషన్ సాంగ్‌లా అనిపిస్తుంది. బీట్ మొదలైన దగ్గర నుంచి పాటలో మంచి జోష్ కనిపిస్తుంది. ముఖ్యంగా రజనీకాంత్ గారి స్టైల్‌కి తగ్గట్టుగా మ్యూజిక్‌ని డిజైన్ చేయడం ప్లస్ పాయింట్. ఇక విజువల్ విషయానికి వస్తే పాటలోని గ్రాండ్ సెటప్, కలర్‌ఫుల్ విజువల్స్, రజనీకాంత్ గారి స్టైల్, కొరియోగ్రఫీ, కాస్ట్యూమ్స్ అండ్ డ్యాన్స్ మూమెంట్స్ ఇవన్నీ కలిపి ఒక థియేట్రికల్ ఫీల్‌ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నాయి. ఇక ఈ పాటకు జానీ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పాటలోని మాస్ బీట్‌కు తగ్గట్టుగా స్టెప్స్‌ను చాలా ఎనర్జిటిక్‌గా కంపోజ్ చేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో కనిపించే మాస్ ఎనర్జీ, ఫాస్ట్ మూవ్‌మెంట్స్, సిగ్నేచర్ స్టైల్ ఈ పాటలో కూడా కనిపిస్తున్నాయి. అయితే నాకు వ్యక్తిగతంగా ఒక చిన్న ఎక్స్‌పెక్టేషన్ ఉంది. పాటలో ఒక్కసారి చూసిన వెంటనే గుర్తుండిపోయే ఒక పవర్‌ఫుల్ హుక్ స్టెప్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటే ఈ సాంగ్‌కి మరింత హైప్ వచ్చేదనిపించింది. మొత్తంగా చెప్పాలంటే జానీ మాస్టర్ కొరియోగ్రఫీ పాటకు మంచి మాస్ ఎనర్జీని యాడ్ చేసింది. రజనీకాంత్ గారి స్క్రీన్ ప్రెజెన్స్‌తో కలిసినప్పుడు ఈ స్టెప్ థియేటర్‌లో ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఈ పాటలో పూర్ణ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా స్పెషల్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె లుక్, ఎక్స్‌ప్రెషన్, డ్యాన్స్ మూవ్‌మెంట్స్ మాస్ వైబ్‌కి బాగా సెట్ అయ్యాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీకి తగ్గట్టుగా ఆమె ఎనర్జిటిక్‌గా పెర్ఫార్మ్ చేయడం ఆకట్టుకుంటుంది. రజనీకాంత్ గారి స్టైల్‌కి పూర్ణ గారి పెర్ఫార్మెన్స్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చినట్టుగా అనిపించింది. మొత్తంగా పూర్ణ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్స్‌ప్రెషన్, డ్యాన్స్ ఈ పాటకు మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. అయితే పాట గురించి ఒక చిన్న కంప్లెయింట్ కూడా ఉంది. 'జైలర్' సినిమాలోని కొన్ని పాటలు మొదటిసారి విన్నప్పుడే మనల్ని వెంటాడేలా ఉండేవి. కానీ 'అలబోలేలో' మాత్రం అలాంటి ఇన్‌స్టంట్ ఇంపాక్ట్ ఇచ్చిందా అంటే నా విషయంలో మాత్రం కొంచెం తక్కువగానే అనిపించింది. పాట బాగుంది, మాస్ ఎనర్జీ ఉంది. కానీ 'జైలర్' రేంజ్‌లో ఒక వావ్ ఫ్యాక్టర్ కోసం ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశాను. అయితే ఇది ఫుల్ సాంగ్‌ను ముఖ్యంగా థియేటర్‌లో రజనీకాంత్ గారి ఎంట్రీ లేదా మాస్ సీన్స్ చూసినప్పుడు ఇంకా బాగా వర్క్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చెప్పాలంటే ఈ పాట ఒక మంచి మాస్ సాంగ్. మ్యూజిక్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, కొరియోగ్రఫీ బాగుంది, కాస్ట్యూమ్స్ బాగుంది, రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. కానీ 'జైలర్' ఇచ్చిన మ్యూజికల్ ఇంపాక్ట్‌తో కంపేర్ చేస్తే మాత్రం నాకు ఈ పాట కొంచెం తక్కువగానే అనిపించింది. నా రేటింగ్ విషయానికొస్తే 5కి 3.5 రేటింగ్. మీకు ఈ పాట ఎలా అనిపించింది? 'జైలర్ 2' నుంచి మరో అనిరుద్ బ్లాక్ బ్లాస్టర్ ఆల్బమ్ వస్తుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్, సాంగ్ రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి. నేను మీ సీక. మరో ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం.